రైతులు సుభిక్షంగా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ప్రభుత్వం తమ లక్ష్యాలను సాధించగలుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి సైతం సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో బ్రాండ్ వాల్యూ కలిగిన పరిశ్రమలని ఏపీలో తమ యూనిట్లు ప్రారంభిస్తున్నాయి. లోకల్గా ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. బద్వేలు సమీపంలోని గోపవరం దగ్గర ఏర్పాటు చేసిన సెంచురీ ప్లైవుడ్ ప్లాంట్ వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు ఇదే ఏపీ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా పేరున్న కంపెనీలన్నీ కూడా ఏపీలో తమ యూనిట్లను ప్రారంభించి తమ ఉత్పత్తులను స్టార్ట్ చేశాయి. తాజాగా కడప జిల్లా గోపవరం సమీపంలో కూడా సెంచురీ ప్లానర్స్ కూడా తమ యూనిట్ని ప్రారంభించింది. అలాగే లోకల్గా ఉండే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంతకీ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఏం చెప్తున్నారో ఒకసారి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. చెప్పిన డేట్కి అనుకున్న టైంకి కడప జిల్లా బద్వేలు సమీపంలోని గోపవరం దగ్గర ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లై బోర్డ్స్ పరిశ్రమ పూర్తయింది. 2021 డిసెంబర్ 23న సీఎం జగన్ ఈ పరిశ్రమకు గ్రాండ్గా భూమి పూజ చేశారు. 2 ఏళ్ల వ్యవధిలోనే పరిశ్రమను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం జగన్ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి చకచకా అనుమతులు రావటం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించడంతో 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ పరిశ్రమ పూర్తయింది. 589.23 ఎకరాలలో కృష్ణపట్నం బళ్ళారి ప్రధాన రహదారికి సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. 956 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంచురీ యూనిట్ను సీఎం జగన్ ప్రారంభించారు. తమిళనాడు తరలి వెళ్లాల్సిన పరిశ్రమను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి తీసుకువచ్చారు. అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ మీద నమ్మకంతో పరిశ్రమ యాజమాన్యం ముందుకొచ్చింది. ప్లైవుడ్ పరిశ్రమకు అవసరమైన జామ్ ఆయిల్, సుభాబోల్, సర్వీకర్రను చుట్టుపక్కల రైతులు సాగు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా, నెల్లూరు జిల్లా సరిహద్దులతో పాటు ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈ సాగు ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలో 1.25 లక్షల ఎకరాలలో జామ్ ఆయిల్ సాగవుతూ ఉండగా 30,000 ఎకరాలు సుబాబుల్ సాగవుతోంది. ఈ కలపను పరిశ్రమకు తీసుకువచ్చేందుకు అనువైన ప్రాంతంగా గోపవరం ఉండటంతో ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా లక్షల మంది రైతులతో పాటు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. 80% ఉద్యోగ అవకాశాలు స్థానిక యువతకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా యాజమాన్యం స్పందించింది. ఉద్యోగ అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న ఇక్కడి యువతకు సెంచురీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ఉపాధి దక్కనుంది. మెరుగైన ప్యాకేజీతో లోకల్గా ఉద్యోగాలు రావటం పట్ల పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, అందులో భాగంగా పరిశ్రమ ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను గ్రాడ్యుయేట్ ఇంజనీర్ని. ప్రజెంట్ ఇక్కడ నాకు ఆపరేటర్ కింద పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కంపేర్ టు ఐటీ సెక్టర్తో చూసుకుంటే ఇక్కడ చాలా శాలరీస్ కూడా హైగా ఉన్నాయి. దీనికి కేవలం రీజన్ మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎంత చాలా పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు మనకి. ఇక్కడ సెంచురీ ప్యానల్స్ ప్లాంట్ పడింది. మేము ముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్సే, కానీ ప్రజెంట్ ఇక్కడ లోకల్లో బాగుంది కనుక ప్లాంట్ ఇప్పుడు మన వైజాగ్ టు కడప చాలా దగ్గరగా ఉంది. ఉదయం వెళ్తే సాయంత్రంకి వచ్చేస్తున్నాం. ప్లాంట్లో నాది గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. ప్లాంట్లో నేను జీఎం జూనియర్ మేనేజ్మెంట్ రేటింగ్ కింద ఆపరేటర్ కింద జాయిన్ అయ్యా. నా ప్యాకేజ్ 50,000. ఇక్కడ పర్ యానం 6 lakhs ప్యాకేజ్. ఇదే ప్యాకేజ్ నేను హైదరాబాద్, బెంగళూరులో ఉంటే ఇంత ప్యాకేజ్ రాదు, ఇంత శాలరీస్ కూడా రావు. మనకి సేమ్ ఖర్చులు అన్నీ ఏదేమన్నాయి, చాలా ఎక్కువైపోతుంది. ఇక్కడ తక్కువ అవుతుంది కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరు. ఇక్కడ బాగుంది. ఇలాంటి కంపెనీస్ ఇంకా ఫ్యూచర్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను సెంచురీ ప్లైలో జాబ్ వచ్చినందుకు మా సీఎం సార్కి చాలా ధన్యవాదాలు. ఇక్కడ జాబ్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. మిషన్ ఆపరేటింగ్ చేయాలి ఇక్కడ. మామూలుగా ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే టౌన్లలో బెంగళూరు, హైదరాబాద్ పోయి ఇక్కడ చేయాలంటే 30-40 వేలు వచ్చినా కానీ ఏమాత్రం సరిపోదు. ఇక్కడ 15-16 వేలు వచ్చినా కానీ మొత్తం మనకు మిగిలిపోతుంది. మా ఇల్లు వచ్చేసి ఇక్కడే పురాణాల దగ్గర ఉంది కాబట్టి ఈ సాయంత్రానికి ఇంటికి వెళ్తాను. ఇండస్ట్రీస్ వచ్చేసి ప్రతి దగ్గర ఎక్కడెక్కడో దూరంగా ఉండడం వల్ల మేము కూడా చాలా దూరం పోయి అక్కడ నుంచి కష్టపడి మా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులందరినీ వదిలేసి ఎక్కడో పోయి బతకాల్సిన సిచ్యువేషన్ ఉండేది ఒకప్పుడు. ఈరోజు ఆ మహానుభావుడి వల్ల ఇక్కడే దగ్గరలో పరిశ్రమ పడ్డం ఒకటి, ఆ పరిశ్రమలో మాకు అవకాశం రావడం ఒకటి, ఇవన్నీ దేవుని దయ, ఆ జగనన్న ఆశీస్సులతోనే జరిగినాయని మేము భావిస్తున్నాం. ఈరోజు కూడా
ఇక్కడ రావడం వలన జాబు ఇప్పుడు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నాను, సాయంకాలం ఇంటికి వెళ్తున్నాను, వర్క్ వైడ్ సాటిస్ఫైడ్, శాలరీ వైడ్ సాటిస్ఫైడ్. జగన్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఇంకా కొన్ని కంపెనీలో వచ్చి మాకు సపోర్ట్గా ఉండాలని స్టూడెంట్స్కి అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ బీటెక్ చదివినందుకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ముందు నుంచి బద్వేలు ఒక మారుమూల ప్రాంతంగా అదేవిధంగా వెనకడ ప్రాంతంగా చెప్పేవారు. కానీ జగన్ అన్న ఎంతో సంకల్పంతో ఎక్కడో తమిళనాడు తరలించిన ఫ్యాక్టరీని ఇక్కడ మన బద్వేల్లో స్థాపించి ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చాలామందికి ఉద్యోగంలో చేశాడు. జగన్ అన్నకి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడో దూరంగా పనిచేస్తే చాలా జీలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న వరకు చాలామంది లోకల్లో ఈ కంపెనీ ద్వారా చాలామంది 1000 మంది లబ్ధి పొందారు. కాబట్టి థ్యాంక్ యూ సీఎం జగన్ అన్న. ప్రభుత్వం బాగా సహకరించింది స్టార్టింగ్ నుంచి. ఇది ఇనాగ్రేషన్ ఎగ్జాక్ట్లీ 2021 డిసెంబర్ 23, అంటే ఎగ్జాక్ట్లీగా ఇది 2 years సేమ్ డే అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఉన్నాను ఇక్కడ, సీఎం గారు లాస్ట్ భూమి పూజ చేసినప్పుడు. సో ఇప్పుడు కూడా నేను ఉన్నాను. అందుకని అంటే చెప్తున్న కంపెనీ అంతా మంచిది ఏంటని. బయట చాలా టాక్స్ ఉన్నాయి, ఇది పెద్ద ఇదేం కాదు, పెద్ద బ్యూటకం అని చెప్పేసి. అలా ఏం లేదు, చాలా ప్యూర్ కంపెనీ ఇది. బద్వేలుకి ఈ కంపెనీ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్లు జరిగినాయి అనమాట. 956 కోట్లతో గోపవరం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా 3000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది ప్రభుత్వం. అయితే 2021 డిసెంబర్ 23న సీఎం జగన్ దీనికి భూమి పూజ చేశారు. 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇక్కడ సెంచురియల్ ప్లాంట్స్ తమ యూనిట్ని ప్రారంభించి ఉత్పత్తిని కూడా ప్రారంభించిన నేపథ్యంలో సీఎం జగన్ దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకల్గా ఉంటూనే తాము అత్యధిక ప్యాకేజీతో వేతనాలు పొందుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, గోపవరం నుంచి.